ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, నిత్యుడగు తండ్రి, మా రక్షకుడైన యేసుప్రభువు వారి శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాలం మీ పాద సాన్నిధ్యంలో చేరాగలికి ఇస్తున్న ఆధిక్యతను బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తుంటున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, వాత్సల్య సంపూర్ణుడవు, విడువక మాయడల కృప చూపు దేవుడుగా ఉన్నందుకే స్తుతిస్తూ ఉంటున్నాం. దయగలిగినటువంటి తండ్రి, మీ సింహాసనం నుండి మీరు మాతో మాట్లాడుతున్నామని ప్రార్థిస్తుంటున్నా. మా అక్కర కొలది, మా అవసరత కొలది మీరు మాతో మాట్లాడండి. ఎందుకనగా మాలో ప్రతి ఒక్కరి అవసరత, అక్కర, ఆత్మీయ స్థితిగతులు ఎరిగిన దేవుడు. అక్కర కొలది మీరు మాకు వాక్యాన్ని పంచిపెట్టే దేవుడు. అందుని బట్టి స్తుతిస్తుంటున్నాం. మేలుకై జ్ఞాపకం చేసుకున్నాము. మేము కూడి వచ్చిన లాభదాయకంగా చేయము. మీ మెల్లనైన స్వరం మేము వినగలిగినట్లు కృప చూపుము. మీ దయగల హస్తాల్లో నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ మధ్యాహ్న కాల ధ్యానం కొరకై నిర్గమకాండము 3వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు చదువుకుంటాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచెదను అనుకున్నాను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే, మోషే అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. చదువుకున్న లేఖన భాగములపై దేవుడు తన ఆశీర్వాదం ఉంచి చేరి వచ్చిన మనందరితో కూడా ప్రభు మాట్లాడగాక. చదువుకున్న లేఖన భాగంలో మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, దహించు అగ్ని అయినటువంటి దేవుడు మానవాళితో సహవాసం చేయాలని ఆయన కోరుతున్నాడు. పొద మనుషులమైన మనల్ని సూచిస్తుంది. దేవుడు దహించు అగ్ని 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతాం. ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగినటువంటి వాడుగా ఉండి వసిస్తున్నవాడు అని మనం చదువుతాం. కనుక దురోగాహనమైన తేజస్సులో అమరత్వం కలిగి వసిస్తున్నటువంటి దేవుడు మానవాళ్ళైనటువంటి పొదలాంటి మనతో ఆయన సహవాసం చేయాలని ఆయన కోరుతున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటి అనంటే, ఆయన తను తాను మనకు బయలుపరుచుకోవాలనేది మొదటిది. రెండవది, ఆరిపోయినటువంటి ఆత్మదీపాలను వెలిగించాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు. కనుక ఆ వెలుగైన దేవుడు దహించు అగ్నిగా, హెబ్రీ 12వ అధ్యాయం 29వ వచనంలో ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అని చెప్పబడింది. అటు దహించు అగ్ని అయినటువంటి దేవుడు మనతో సహవాసం చేయాలని ఆయన కోరుతా ఉన్నాడు. కనుక దహించు అగ్ని అయిన దేవుడు మనతో సహవాసం చేస్తే కలిగేటువంటి ఆశీర్వాదాలు మనం చూడవచ్చు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక ప్రాముఖ్యమైన 5 సంగతులు నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతా ఉన్నాను. ఈ పొదను గురించి మనం ఆలోచన చేసినప్పుడు సర్వసాధారణంగా పొద అని చెప్పబడుతున్నప్పుడు పొదలో చీకటి మనకు కనపడుతుంది. ఎందుకంటే సూర్యకిరణాలు లోపలికి ప్రవేశించవు. పొద చీకటిగా ఉంటుంది. ఇది మన వ్యక్తిగతమైన జీవితాన్ని గురించి కూడా మాట్లాడుతుంది. దహించు అగ్ని అయిన దేవుని యొక్క ప్రవేశం మన జీవితాల్లో కలగక మునుపు మనలో కూడా చీకటి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతాం, పూర్వము మీరు చీకటి అయి ఉంటిరి అన్న మాట మనం అక్కడ చదువుతాం. అదే ఎఫెసీ 4వ అధ్యాయం 18వ వచనం నుండి మనం గమనించి చూస్తే, వారైతే అంధకార సంబంధమైన మనసు కలవారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు అన్నటువంటి మాట మనం చూడగలం. కనుక పూర్వం మన పరిస్థితి అది. అన్ని జనుల వలె ఉండి మనలో ఉన్నటువంటి ఆ అంధత్వం లేక ఆ చీకటిని అనుసరించి నడుస్తూ వచ్చిన
చీకటి అంధత్వం అనేటువంటిది మనలో ఉన్న అజ్ఞానాన్ని గురించి మాట్లాడుతుంది, ఎరుక లేని స్థితిని గురించి మాట్లాడుతుంది. ఏ విషయంలో అజ్ఞానులం అని ఆలోచన చేస్తే దేవుని గూర్చినటువంటి సంగతుల విషయాల్లో మన అజ్ఞానులుగా ఉంటూ వచ్చినాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 నుండి 23 వచనాల్లో మనం చదువుతాము. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 నుండి 23 వచనాల్లో, వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులరి, వారు అక్షయుడకు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, ప్రతి పురుగుల యొక్క ప్రతిమా స్వరూపములుగా మార్చరి అని. మనుషుడు తనలో ఉన్న అజ్ఞానం, పాపాన్ని బట్టి కలిగినటువంటి ఆ అజ్ఞానం దేవుని తెలుసుకోలేని స్థితిలోనికి తీసుకుని వచ్చింది. లౌకికంగా మనుషుడు ఎంత జ్ఞానార్జన చేసినా, ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వచ్చినా, లౌకికమైన జ్ఞానం దేవుణ్ణి తెలుసుకోవడానికి మాత్రం కూడా దోహదపడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుతాం, లోకము తన జ్ఞానానుసారంగా దేవుని ఎరగనందున, లోకము తన జ్ఞానానుసారంగా దేవుని ఎరగనందున. కనుక మనుషులు ఎంత జ్ఞానాభ్యాసం చేసినప్పటికీ కూడా దేవుని గురించినటువంటి ఎరుక వారికి కలగలేదు. దహించు అగ్ని అయినటువంటి దేవుని యొక్క ఆశ ఏంటంటే తను గూర్చిన బయలుపరుపు మనకు రావాలి, తను గూర్చినటువంటి బయలుపరుపు మనలోనికి రావాలి. తీతుకు రాస్తూ అపోస్తలుడైన పౌలు తీతు 1వ అధ్యాయం 16వ వచనంలో రాస్తాడు, వారు దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు కానీ వారు ప్రతి విషయంలో వారు దుష్కార్యములు, దుష్టత్వాన్ని కలిగినటువంటి వారిని గురించి రాస్తారు. కనుక దేవుని ఎరగకపోతే మన జీవితాలు అపవిత్రం అవుతాయి, పాడైపోతాయి. అటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి వారు. ఈ విషయంలో ఏ మినహాయింపు లేదు, వీరు వారు అన్నటువంటి మినహాయింపు లేదు. ఎందుకంటే బైబిల్ స్పష్టం చేస్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసిన వారని. కనుక మన అందరి స్థితి అదే. ఒకప్పుడు చీకటిలో ఉన్నవారు, అజ్ఞానంలో ఉన్నవారు, దేవుని గురించినటువంటి ఎరుక లేనటువంటి వారు. ఆ స్థితిలో ఉన్నటువంటి మనకు తను తాను బయలుపరుచుకోవటానికి దహించు అగ్ని అయిన దేవుడు ప్రత్యక్షమైనట్లుగా మనం చూడగలం. అపోస్తలుడైన పౌలు జీవితంలో కూడా మనం ఎరుగుదాం. ఎంతో మత సంబంధమైన భక్తి కలిగినటువంటి వాడు, దేవుడు అంటే చాలా నిష్ట కలిగిన వాడు, దైవికమైన కార్యాల్లో ఎంతో పట్టింపు కలిగినటువంటి వాడు, కానీ దేవుని ఎరగని వాడు. యేసు ప్రభువారిని తాను భిన్నంగా అర్థం చేసుకున్నాడు, ఒక మత బోధకుడు అనుకున్నాడు, లేక వారి మతానికి హాని కలిగించే వ్యక్తి అనుకున్నాడు. అందుచేత క్రైస్తవులను హింసించడం ప్రారంభించాడు. మనందరికీ బాగా తెలుసు, దమస్కు మార్గం గుండా తాను వెళుతున్నప్పుడు గొప్ప వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగైన దేవుడే తను తాను బయలుపరుచుకున్నట్లుగా మనం చూడగలం. ఎప్పుడైతే ఆ వెలుగు ప్రకాశించిందో తనలో ఉన్న అంధత్వం పోయింది. తాను ప్రశ్నించాడు, ప్రభా నీవు ఎవరివి అన్నప్పుడు, నీవు హింసించుచున్న యేసునని ఆ దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూడగలం. ఈ మధ్యాహ్నం మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నీలో ఉన్న చీకటి పారద్రోలపడాలి అని అంటే, వెలిగింపులోనికి నువ్వు రావాలి అని అంటే, నిశ్చయంగా ఆ దేవుని గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి నువ్వు రావాలి. తాను ఎవరో అన్నటువంటి విషయాన్ని నువ్వు ఎరిగేవాడుగా ఉండాలి. తండ్రి అయిన దేవుణ్ణి బయలుపరచడానికే వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. యోహాను సువార్త 1:1 ప్రకారం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను మనం చదువుతాం. అదే వాక్యం 14వ వచనాన్ని అనుసరించి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో వసించాడు. 18వ వచనంలో మనం చదువుతాం, ఎవడు ఎప్పుడు దేవుని చూచి ఉండలేదు, అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. ఈ మధ్యాహ్నం నువ్వు దేవుని గురించిన వెలిగింపులోనికి రావాలి అని అంటే, దేవుని బయలుపరచడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగవలసినటువంటి అవసరత
ఎంతో ఉంది. అందుకే యోహాను సువార్త 17:3 మనం చదువుతాము, అద్వితీయ సత్యదేవుడు అనే నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవమని. కనుక వ్యక్తిగతంగా ప్రభుని ఎరగాలి, యేసు ప్రభుని ఎరగాలి. ఏ విషయంలో ఎరగాలి అని అంటే, ఆయన దేవుడని ఎరగడం మాత్రమే కాదు, ఆయన నీ రక్షకుడని, నీలో నుండి పాపాంధకారాన్ని తొలగించడానికి, పాపంలో వచ్చేటువంటి శిక్షను తొలగించడానికి ప్రాయశ్చిత్తార్థమైనటువంటి గొర్రెపిల్లని ఆయన ఎరగాలి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని మనకు బయలుపరచాలనంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించాలి. దాని కొరకు ఆయన ప్రాణ త్యాగం చేయాల్సి వచ్చింది, ప్రాయశ్చిత్తం చేయాల్సి వచ్చింది. ఈ దినాన యేసు ప్రభువారు నీ పాపం నిమిత్తమై ఆయన మృతి పొందాడని, నిన్ను నీతిమంతుడిగా తీర్చడానికి ఆయన లేపబడ్డాడని నువ్వు విశ్వసించుట ద్వారా నీ పాపానికి పరిహారం కలుగుతుంది. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావో దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానంలోనికి నువ్వు రాగలవు. అప్పుడే నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. మరి ఈ రీతిగా ప్రభు చెంతకు వచ్చాము, మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, మనలో ఉన్న చీకటి తొలగిపోయింది అన్నదానికి రుజువు ఏంటి అని అంటే, ఆయనను కూర్చున్నటువంటి మరింతగా ఎరగాలి అన్నటువంటి ఆశ మనలో కలుగుతుంది. చాలామంది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాను, రక్షించబడ్డాను, దేవుని ఎరిగాను అని చెబుతారు. కానీ ఆ దేవుని గురించి మరింత తెలుసుకోవాలి, మరింత ఎక్కువగా గ్రహించాలి, ఆయన గురించి ఇంకా కాస్త తెలుసుకోవాలి అన్నటువంటి ఆశ వాళ్ళలో కనిపించాలి. కానీ అపోస్తలుడైన పౌలు జీవితాన్ని మనం తీసుకుంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దాని మాట వాడతాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఫిలిప్పీ 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఏ విధం చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగవలని, ఆయన మరణ విషయంలోనూ సమానానుభవం గలవాడని, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం, ఆయన శ్రమల్లో పాలివాడనొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొంచున్నాను. ఈ చిన్న మాట మనం గుర్తిస్తాం. ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం. పౌలు ఆయనను రక్షకుడిగా ఎరిగాడు, యేసుగా తెలుసుకున్నాడు. కానీ తనలో ఉన్న తపన మరింత ఎక్కువైంది. ఈ ప్రభువుని గురించి నేను మరింత ఎరగాలి, మరింత తెలుసుకోవాలి. అందుకే అంటున్నాడు, నేను ఆయన తెలుసుకునేటువంటి ప్రక్రియలో నాకు లాభకరంగా అనిపించింది ఏదైనా దాన్ని అంతా నష్టంగా ఎంచుకుంటాను, పెంటతో సమానంగా ఎంచుకుంటాను. ఈ మధ్యాహ్నము ఈ వాక్య వెలుగులో మన జీవితాన్ని చూసుకుంటే, నీలో నిజంగా దేవుని గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఆశ అధికమైందా, అది ఎక్కువ తోస్తూ ఉందా అన్నది నువ్వు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. ఒకవేళ అది లేకపోతే అనుమానించాలి. ప్రభుని గురించినటువంటి ఎరుకలోనికి నువ్వు వచ్చావా లేదనేది అనుమానాస్పదంగా ఉంటుంది. కనుక ఒకసారి మన జీవితాన్ని దేవుని వాక్య వెలుగులో చూసుకుంటాం. నిజంగా ప్రభుని ఎరిగినటువంటి వారమైతే ఆ ప్రభుని గురించి మరింతగా తెలుసుకోవాలనేటువంటి ఆశ మనలో ఎక్కువ అవడం ప్రారంభిస్తుంది. దీన్ని బట్టి మొదటిగా మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, పొదలో చీకటి ఉంది. ఎప్పుడైతే దహించు అగ్ని అయినటువంటి దేవుడు తన లోపలికి వచ్చాడో జరిగినటువంటి విషయం ఏంటంటే, పొదలో ఉన్నటువంటి ఆ చీకటి పారద్రోలబడింది, పొద వెలిగించబడింది, అది అగ్నిమయమైంది. ఇది మన జీవితాలు కూడా ఆర్తిగా ఉండాలి. సామెతలు 20:27 మనం చదువుతాం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. పాపాన్ని బట్టి దీపం ఆరిపోయింది, అందుచేత మనలో చీకటి ఆవరించింది. మరలా ఆ దహించగ్నైన దేవుడు ఎప్పుడైతే మన లోపలికి వస్తాడో, మన ఆత్మను సంధిస్తాడో, మన ఆత్మ వెలిగించబడుతుంది. తద్వారా మన హృదయాలు కూడా వెలుగుమయమవుతాయి. అదే పౌలు రాస్తూ అంటాడు 2 కొరింథీ 4:4-5 అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన ఆ దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయాల్లో ప్రకాశించాడని. ఇది వాస్తవమా? నీ జీవితంలో ఆ ప్రభు నీ హృదయంలోనికి వచ్చాడా? నీ ఆత్మదీపాన్ని వెలిగించాడా? నీలో ఉన్న చీకటిని పారద్రోలేడా?
ఆ జ్ఞానాన్ని తొలగించాడా, తను గూర్చినటువంటి వెలిగింపు నీకు ఇచ్చాడా అన్నది మొదటిగా నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. రెండవది, ఒకవేళ ఆ ఆ దహించు అగ్ని అయినటువంటి దేవుడు ఒకవేళ నీ లోపలికి ప్రవేశిస్తే కలిగే రెండవ లాభం ఏంటి అని ఆలోచిస్తే, సర్వసాధారణంగా ఈ పొద అనేటువంటిది ముళ్ళతో కూడినటువంటిది. అంచేతనే పొదలో మనము ఉన్న పాటున స్వేచ్ఛగా చేయి పెట్టలేము. పొదలో చేయి పెడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేతులు పెడతాం. ఎందుకంటే పొదలో సహజంగా ముళ్ళు ఉంటాయి, అవి హాని కలిగించేవిగా ఉంటాయి. అంత మాత్రమే కాదు, పొదలో ఉన్న చీకటిని బట్టి ఈ విషక్రిమి కీటకాలు కూడా, సర్పాలు లాంటివి, తేళ్ల లాంటివి దానిలో ప్రవేశించేటువంటి ఆస్కారం ఉంటుంది. అంచేతనే మనం పొదను ముట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ముట్టుకుంటాం. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే పొద హానికరమైనది అని. ఎప్పుడైతే దహించు అగ్ని అయినటువంటి దేవుడు ఆ పొద లోపలికి ప్రవేశించాడో నిశ్చయంగా మనకి అర్థమవుతుంది, ఒకవేళ పొదలో అగ్ని ఉంటే ఈ హాని కలిగించే క్రిములు కీటకాలు ఎంత మాత్రం అందులో ఉండవు. ఒకవేళ ఉంటే చచ్చిపోయాలి, లేకపోతే ఆ అగ్ని దెబ్బకు తాళలేక అక్కడి నుంచి పారిపోవాలి. ఇది మనకేం నేర్పిస్తుంది అని అంటే, దహించు అగ్ని అయినటువంటి దేవుడు మన జీవితాల్లో ప్రవేశిస్తే నిశ్చయంగా హానికరంగా ఉన్నటువంటి మన జీవితాల్లో రూపాంతరపరచబడాలి, మార్పు చెందాలి, సాధువులమైపోవాలి. అపోస్తలుడైన పౌలు జీవితంలోనే స్వయంగా తాను చెప్తాడు కదా, 1 తిమోతి 1:12 పూర్వము హానికరుడను, హింసకుడను, దూషకుడను, అవిశ్వాసిని, 15 అంటాడు, పాపుల్లో నేను ప్రధానుడను. అయితే ప్రభు నన్ను కనికరించాడు. పౌలు యొక్క జీవితం ఎంత డ్రాస్టిక్గా మార్పు చెందిందో మనం చూడవచ్చు. ఒకప్పుడు ఎంత హానికరుడైనటువంటి వాడు ఎప్పుడైతే వెలిగింపు తనకు వచ్చిందో, వెలుగైన దేవుడు, దహించు అగ్నైన దేవుని యొక్క ప్రత్యక్షత తనకు కలిగిందో, అది తన జీవితాన్ని పూర్తిగా రూపాంతరపరచదు. అందుకే తెస్సలోనికీయులకు రాస్తూ అంటాడు, మేము మీ మధ్యన సాధువులమై ఉంటిమి అని రాస్తాడు. ఇది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన వ్యక్తిగతమైన జీవితాల్లో ప్రభు ప్రవేశం జరిగి ఉంటే, ఆ దేవుని గురించినటువంటి ప్రత్యక్షత మనకు కలిగి ఉంటే నిశ్చయంగా మన జీవితాలు రూపాంతరపరచబడాలి. హాని కలిగించేటువంటి మనం మేలు చేసేటువంటి వ్యక్తులు అవుతాం. అపోస్తలుడైన పౌలు జీవితంలో ఎంత డ్రాస్టిక్ చేంజ్ అంటే, హాని కలిగించేటువంటి వ్యక్తి అనేకుల జీవితాల ప్రాణ రక్షణ కొరకు తాను పాటుపడిన వ్యక్తి అయినాడు. ఆ ప్రక్రియలో ఎన్నో హింసలు, ఎన్నో బాధలు, చెరసాలలు, కొరడా దెబ్బలు, ఎన్నో పర్యాలు సముద్రాల వలన కలిగినటువంటి అపాయాలు, వీటన్నిటిని కూడా తాను ఎదుర్కొంటూ వచ్చినాడు. కారణం ఏంటనంటే, తన హృదయంలో ఒకటే ఒక ఆలోచన ఉండేది, అయ్యో ఎంతోమంది నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు, ఏ విధం చేతనైనా నేను కొందరిని రక్షించాలి, వారికి నేను సహాయపడాలి, వారికి మేలు చేయాలి, వారికి సువార్త ప్రకటించాలి అన్నటువంటి దృక్పథంతో తను పని చేస్తూ వచ్చినాడు. ఈ ప్రక్రియలో తను అనుభవించిన శ్రమలు ఇన్ని అన్ని అని కాదు. అందుచేతనే అపోస్తలుల కార్యములు 20:24 చెప్తాడు, దేవుడు నాకు అనుగ్రహించిన ఈ కృపా పరిచర్యలో నా పరుగును నేను చుదముట్టిస్తున్నాను. ఈ విషయంలో నా ప్రాణం నాకు ఎంత మాత్రం ప్రియమైందిగా నేను ఎంచుకోవటం లేదు అన్నాడు. అంటే ఒక మాలో చెప్పుకోవాలంటే, ఇతరుల క్షేమం కొరకు, ఇతరులు రక్షించబడడానికి, ఇతరులు మేలు పొందడానికి తాను చేసేటువంటి పరిచర్యలో తన ప్రాణం పోయినా పర్వాలేదు, దాని కొరకు నా ప్రాణాన్ని సైతం నేను పెడతాను అన్నటువంటి విధానంలో తాను పనిచేశాడు. నిజంగా అటువంటి మార్పు మన జీవితంలో కలగాలి. ఇది నాన్న విశ్వాసం అని చెప్పుకుంటున్నాం, రక్షించబడిన వారు అని చెప్పుకుంటున్నాం, దేవుని ఎరిగిన ప్రజలం అని చెప్పుకుంటున్నాం. హాని కలిగించేటువంటి, ఇతరులకు కీడు కలిగించేటువంటి నైజం నుండి మనం విడుదల పొందామా అనేది మనం ఆలోచించాలి. అటువంటి మార్పు మన జీవితాల్లో మనకు కలిగినప్పుడే ఇతరులు మన జీవితాన్ని చూచి దేవుని మహిమపరిచేవారిగా ఉంటారు. చూడండి, అపోస్తలుడైన పౌలు జీవితాన్ని విషయానికి వస్తే, గలతీయులకు రాసిన పత్రిక 1:23-24 మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతంను ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని
వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. ఎంత చక్కని సాక్ష్యం చూడండి. పూర్వం మనల్ని హింస పెట్టిన వాడు ఏ మతాన్ని అయితే పాడు చేస్తూ వచ్చినాడో అట్లాంటి వాడు ఇప్పుడు అదే మతాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు అన్న సంగతి వారు విన్నప్పుడు దేవుని మహిమపరిచారు. నీ జీవితంలో కలిగిన మార్పు, నీ జీవితంలో కలిగినటువంటి ఆ వ్యత్యాసం అనేది ఇది నాన్న ప్రజలు చూడగలుగుతున్నారా? హానికరమైనటువంటి ఈ పొద మేలుకరమైనటువంటి పొదగా మార్చబడింది. కారణం ఆ దహించు అగ్ని అయిన దేవుని ప్రవేశం వలన ఆ హాని కలిగించే క్రిమి కీటకాలన్నీ కూడా అవి పొదలో నుంచి వెళ్ళిపోయినాయి. ఈ మార్పు నీ జీవితంలో నిజంగా కలిగిందా లేదా చూసుకోవాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఈ పొద ఆ ప్రాంతంలో సర్వసాధారణమైనటువంటి మిగిలిన పొదల లాంటిదే. ఏం చేతనంటే మోషే ఆ ప్రదేశాలని సంచరిస్తున్నప్పుడు అటువంటి పొదలు ఎన్నిటినో చూశాడు. తను ఈనాడు కూడా ఏ పొద తను ఆకర్షించలేదు, ఎందుకంటే అవి సాధారణమైనటువంటి పొదలు. అది ఇక్కడ మోషే ఒక మాట వాడుతున్నాడు చూడండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయం 2-3 వచనాలు. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకునేను. ఆ పొద వింతైన పొదగా తనకు కనపడింది. ఇట్ వాజ్ అన్ ఆర్డినరీ బుష్. సాధారణమైన పొదగా ఉన్నది, ఇప్పుడు అది చాలా వింతైన పొదగా కనపడుతూ ఉంది. సో ఈ పొదలో కలిగిన 3వ మార్పు ఇది. చీకటి పొద వెలిగించబడింది. హానికరమైనటువంటి పొద మేలుకరమైనటువంటి పొదగా చేయబడింది. మూడవది, ఇప్పుడు సాధారణమైనటువంటి ఈ పొద వింతైనటువంటి పొదగా చేయబడింది. ఏంటి దీనిలో కనపడుతున్నటువంటి వింత అని ఆలోచిస్తే, అగ్ని మండుతూ ఉంది కానీ పొద కాలిపోలేదు. అది వింతైనటువంటి విషయం. కనుక ఇది ఏం జ్ఞాపకం చేస్తుంది చెప్పండి అని అంటే, అగ్ని పొద రెండు కూడా కలిసి జీవిస్తున్నాయి, కలిసి ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయి. వాస్తవానికి ఇవి ఒకదానికొకటి కలిసి జీవించడానికి వీలు లేదు. అగ్ని ఉన్న చోట పొద ఉండటానికి వీలు లేదు, పొద ఉన్న చోట అగ్ని ఉండటానికి వీలు లేదు. రెండింటిలో ఏదో ఒకటి ఎగ్జిస్ట్ కావాలి, కానీ రెండు కలిసి ఎగ్జిస్ట్ కావడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. అంచేతనే మోషేకి ఇది చాలా వింతగా అనిపించింది, చాలా వింతగా అనిపించింది. ఇప్పుడు దహించు అగ్ని అయినటువంటి దేవుడు మన లోపలికి ప్రవేశిస్తే ఈ వింతనే మనలో కనపడాలి. ఏ వింత అని అంటే, ఒకరికొకరి పడం, ఒక జాతికి మరొక జాతికి కలవదు, ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి కలవదు, ఒక భాష మాట్లాడేవారు మరొక భాష మాట్లాడేవారితో కలవరు. మానవులమైనటువంటి మనలో ఇలాంటి వ్యత్యాసాలు ఎన్నో, భేదాలు ఎన్నో ఉంటాయి. నిజంగా మనం రక్షించబడితే, అగ్ని అయిన దేవుడు నిజంగా మన జీవితంలో ప్రవేశిస్తే కలిగే 3వ ఆశీర్వాదం ఏంటంటే, మనం నానా జాతులకు చెందిన వారమైన, విభిన్నమైన చరిత్రలు కలిగిన వారమైన, మన స్థితిగతులు వేరైనా, మన భాషలు వేరైనా, మనందరం కూడా కలిసి వస్తాం, కలిసి జీవిస్తాం, ఒక్క చోట ఉండగలం. లోకం అబ్బురపడుతుంది, మీరు ఎలా కలిసి ఉండగలుగుతున్నారు, మీరు ఎలా ఈ రీతిగా ఉండగలుగుతున్నారు, మీ భాష వేరు వాళ్ళ భాష వేరు, మీ కులం వేరు వాళ్ళ కులం వేరు, ఎలా మీరు కలవగలుగుతున్నారు, ఎలా కలిసి భోజనం చేయగలుగుతున్నారు, ఎలా కలిసి సావాసం చేయగలుగుతున్నారు. ఆ వింత మనలో కనపడాల. పరమగీతంలో చక్కని మాట రాయబడుతుంది. పరమగీతములు 6వ అధ్యాయం, పరమగీతములు 6వ అధ్యాయం 11వ వచనం, క్షమించండి 6వ అధ్యాయం 13వ వచనం. షూలమ్మితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము. షూలమ్మితి యందు మీకు ముచ్చట పుట్టించున్నదేది, ఆమె మహనీయము నాటకమంత వింతైనది. ఆమె మహనీయము నాటకమంత వింతైనది. షూలమ్మితి ఇక్కడ సంఘానికి సాదృశ్యంగా ఉంది.
ఈ షులమ్మితిని గురించి ఏం రాస్తున్నాడంటే, షులమ్మితి ఆశ తీరా నిన్ను చూడాలనిపిస్తుంది, ఒకసారి రారదా అని పిలుస్తున్నారు. ఏం కనపడుతుంది షూలమ్మితిలో అని అంటే, షూలమ్మితిలో ముచ్చట పుట్టించే ఒక విషయం ఉంది. ఏంటి అనంటే, ఆమె మహనీయము నాటకం అంతా వింతైనది. స్ట్రేంజ్ థింగ్ ఉంది షూలమ్మితి నీలో, ఒక వింత కనపడతా ఉంది. ఏంటా వింత అనంటే, మహనీయము నాటకం అంతా. మహనీయము అనేటువంటి పదం మొట్టమొదటిగా ఆదికాండం 32వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనకు కనపడుతుంది. ఆదికాండం 32వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యాకోబు తన త్రోను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టాడు. క్రింద ఫుట్నోట్లో మనం చూస్తే మహనయీము అనేటువంటి మాటకు 2 సేనలు, 2 ఆర్మీస్ అని వ్రాయాలి. 2 సేనలు. అక్కడ మనం ఏం చదివాము? పరమగీతంలో 6వ అధ్యాయంలో మనం ఏం చదివాము అని అంటే, మహనీయము నాటకమంతా వింత అయినది అని మనం చదువుతున్నాం. సర్వసాధారణంగా 2 సేనలు కలుసుకుంటే మనం ఎదురు చూడాల్సింది ఏంటి? 2 సేనలు కలుసుకున్నప్పుడు అక్కడ మనకు యుద్ధం కనపడాలి. కానీ 2 సేనలు కలుసుకున్న దాన్ని మహనీయము నాటకం అంటున్నాడు. నాటకం అని అంటే డ్రామా కదా. డ్రామా చూస్తున్నప్పుడు చాలామంది సంతోషపడతారు, ఆనందపడతారు. ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది అది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, సేనలు కలుసుకున్నప్పుడు యుద్ధం జరగాల్సిన చోట, పోరాటం జరగాల్సిన చోట ఏం జరుగుతుంది? ఒక నాటకం లాగా ఉంది. వాళ్ళిద్దరు కలుసుకొని వస్తే ఎంతో చూడముచ్చటగా, సంతోషంగా అనిపిస్తూ ఉంది. వాస్తవానికి దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితంలో అటువంటి అనుభవంలో మనం ఉండాలి. వాస్తవానికి మనం కలుసుకుంటే అక్కడ యుద్ధం జరగాలి. ఎందుకంటే నీ కులం నా కులం పడదు, నీ భాషకు నా భాషకు పడదు, నీ ప్రాంతానికి నా ప్రాంతానికి పడదు. మనం విభిన్న జాతులకు చెందినవారు, కానీ మనం కలిసి రావడం నిజంగా లోకానికి ఒక నాటకం లాగా ఉంటుంది, చూడముచ్చటగా అనిపిస్తుంది. అందుచేతనే అపోస్తలుల కార్యములో మనం చదువుతాం, మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని రాయబడింది. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని చదువుతాం. ఎందుకు వాళ్ళని క్రైస్తవులు అన్నారు అంటే, మనకు తెలుసు పెంతెకోస్తు దినాన దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు నానా భాషలు మాట్లాడేవారు, నానా ప్రాంతాలకు చెందినటువంటి వారు ప్రభువుని అంగీకరించారు. అంగీకరించిన తర్వాత వారి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అన్నీ కూడా పోయినాయి, వ్యత్యాసాలన్నీ పోయినాయి. వాళ్ళు కలుసుకోవటం, ప్రతి దినం ఇంటింటా కలుసుకోవటం, ప్రతిదినం రొట్టె విరచడం, వారు సమాజంగా కూడడం, వారికి ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి అపోస్తలుల పాదములతో పెట్టడం, ఒకరితో ఒకళ్ళు పంచుకోవటం, అక్కరలో ఉన్నటువంటి వారికి ఇవ్వడం, ప్రేమ చూపటం, ఇవన్నీ చూసినప్పుడు లోకానికి ఆశ్చర్యం అనిపించింది. ఈ ప్రజలు ఏంటి చాలా వింతగా ఉన్నారే, ఎలా కలగగలుగుతున్నారు వీళ్ళు రీతిగా అని. వీళ్ళని ఏమంటే బాగుంటుంది అని అంటే, ఇట్లాంటి సుగుణాలు ఎక్కడైనా కనపడతాయి అని అంటే అది కేవలం క్రీస్తులోనే కనపడతాయి. వీళ్ళు క్రీస్తును అనుసరిస్తున్నటువంటి కారణం చేత ఇలాంటి స్థితిలోనికి వీళ్ళు రాగలిగారు అని గుర్తించినటువంటి వారే వాళ్ళకి క్రైస్తవులు అని పేరు పెడితే బాగుంటుంది అనుకున్నారు. ఈ మధ్యాహ్నం మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని నమ్ముకున్న తర్వాత, ఆయనందు మనం విశ్వాసం ఉంచిన తర్వాత నిజంగా మనలో ఇటువంటి వ్యత్యాస భావాలన్నీ కూడా తొలగిపోయినాయా? నీ కులం పోయిందా? నీ మతం పోయిందా? భాష ప్రాంత భేదాలు పోయినాయా? ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. చాలా పర్యాలు నమ్ముకున్నాము, రక్షించబడ్డాము, ప్రభు యొక్క ప్రత్యక్షత మాకు కలిగింది, యేసయ్యను ఎరిగాము అని చెప్పుకుంటాం, కానీ మనలో ఉన్న ఈ వ్యత్యాసాలు పోగొట్టుకోవటం లేదు. ప్రాముఖ్యంగా పెళ్ళిళ్ళప్పుడు, సమాధులప్పుడు మన వ్యత్యాసాలు ప్రస్ఫుటంగా బయటపడుతూ ఉంటాయి. ఒకసారి నీ జీవితాన్ని ఆలోచించు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ప్రాయశ్చిత్తార్థ బలిగా మన కొరకు చేసినప్పుడు
ఎఫెసీ 2వ అధ్యాయంలో మనం చదువుతాము, ఆయన మనలో ఉన్న ద్వేషాన్ని సంహరించాడు. ఎవరెవరికి మధ్యలో ద్వేషం అనేది? యూదులకు అన్యులమైనటువంటి మనకు ద్వేషం అనేది. యూదులు మనల్ని శాపగ్రస్తులుగా ఎంచేవాళ్ళు. ధర్మశాస్త్రం ఎరగని ఈ ప్రజలు శాపగ్రస్తులు అని తిట్టేవాళ్ళు మనల్ని. యేసుప్రభువు వారే స్వయంగా మనల్ని కుక్కలతో సమానంగా ఎంచాడు తాను భూమి మీద పరిచర్య చేస్తున్న దినాల్లో. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనాను స్త్రీ తన కుమార్తె దయ్యం బట్టి బాగుపడాలని యేసుప్రభు చెంతకొచ్చినప్పుడు ఆయన నిర్దాక్షిణ్యంగా ఈ మాట వాడాడు కదా, పిల్లల ముక్కలు రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదు అన్నాడు. అంటే యూదులకు అన్యజనులైనటువంటి వారికి ఎంత వ్యత్యాసం, ఎంత శత్రుత్వం వారి మధ్యలో ఉండేదనేది మనకు అర్థమవుతుంది. కానీ తండ్రైన దేవుడు చేసిన పని ఏంటి? తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి బలియాగం ద్వారా మధ్య గోడను పడగొట్టాడు, ఉభయలేఖం చేశాడు, యూదులను అన్యజనులతో కలిపాడు, ఒక్క ఇంటి వారినిగా చేశాడు, ఒక్క శరీరంలోని సాటి అవయవాలుగా చేశాడు, వాగ్దాన నిబంధనలో పాలిభాగస్తులుగా మనల్ని చేశాడు. ఒకవేళ ఇదే జరిగి ఉండకపోతే ఈ దినాన యూదులు మనల్ని ఎంత ద్వేషపూరితంగా చూచుండేవాడు. యూదులతోనే మనల్ని దేవుడు సమానంగా చేస్తే ఈ దినాన మనలో మనం మరలా వ్యత్యాసాలు కలిగి ఉండడం సబబేనా? 2 అని 3 అని నానా రకాలుగా భేదాభిప్రాయాలు మనం కలుగజేసుకుంటాం. ఎంత విచారకరమైన విషయం. వింత కనపడాలి మనలో. సాధారణమైన ఈ పొదలో వింత కనపడాలి. ఏంటి ఆ వింత? మహనీయం నాటకం అంత వింత. 2 సేనలే కానీ పోట్లాడటం లేదు, కలిసి వస్తున్నాయి, కలిసి పనిచేస్తున్నాయి. చూడముచ్చటైన ఒక నాటకంలాగా వాళ్ళ సహవాసం కనపడతా ఉంది. ఇది నా అలాంటి మార్పు నీ జీవితంలో కలిగిందా? అపోస్తలుడైన పేతురు తాను కొర్నేలి ఇంటికి వెళ్ళాలని ఆజ్ఞాపించబడినప్పుడు చాలా సంశయించాడు. మనకు తెలుసు కదా, ఆకాశం నుండి ఒక దుప్పటి వచ్చి సకల విధమైన చతుష్పాద జంతువులు దానిలో ఉంటే ప్రభు అంటాడు, నువ్వు లేచి చంపుకొని తినమంటే పేతురు అంటాడు, ప్రభా నేను నిషిద్ధమైనది అపవిత్రమైనది ఎన్నడూ నేను నా నోటికి రానిలేదు అని అంటే ప్రభు అంటాడు, దేవుడు పవిత్రపరిచిన దాన్ని నువ్వు అపవిత్రమైనదిగా ఎంచకూడదు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో తనకు అర్థమైంది దేవుడు అందరిని అంగీకరిస్తున్నాడని. చివరికి తాను క్రిందికి దిగొచ్చిన తర్వాత కొర్నేలితో చెప్తూ అంటాడు 34 నుండి 36 వచనాల్లో, దేవుడు పక్షపాతి కాడని నేను నిజంగా గ్రహించాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు తాను చెప్పిన మాట. ఇది నీ గ్రహింప? ఇట్టి గ్రహింపులోనికి వచ్చావా? యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని భేదం లేకుండా అందరినీ సమానంగా ఒక్క ఇంటి వారుగా చేశాడే. మరలా మనం వ్యత్యాసాలు కలిగి ఉంటే ఎలాగా? ఈ దినాన మనలో ఈ వింత కనబడని కారణం చేతనే లోకం ఆకర్షించబడడం లేదు దేవుని చేత. నిజంగా ఇలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఏక మనసుతో ఏక తాత్పర్యంతో ఒక్కటిగా మనం కొనసాగగలిగితే నిశ్చయంగా అనేకులను ప్రభు చెంతకు మనం ఆకర్షించడానికి వీలవుతుంది. ఎందుకు మోషే ఆకర్షించబడ్డాడు? అట్లాంటి పొదలు ఎన్నో కనపడ్డాయి కదా, ఆ పొదల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు తను? ఈ పొద చెంతకి ఎందుకు వచ్చాడు అని అంటే అక్కడ చక్కగా రాయబడింది, ఈ వింత నేను చూడాలి అని అనుకొని ఆ పొద దగ్గరకు వచ్చాడు. ఇది నాన్న దేవుని సంఘమైనటువంటి మనలో ఈ వింత మిస్ అవుతా ఉంది, కనపడడం లేదు. లోకంలో ఉన్న వ్యత్యాసాలు, లోకంలో ఉన్న రాజకీయాలు మనలోనికి ప్రవేశిస్తూ ఉన్నాయి. జాగ్రత్త పడకపోతే, మనల్ని మనం సరి చేసుకోకపోతే అనేకులను ప్రభు చెంతకు మనం ఆకర్షించడం వీలు కాదు. కనుక 3వదిగా ఈ పొదలో జరిగినటువంటి వ్యత్యాసం, సాధారణమైనటువంటి ఈ పొద వింతైన పొదగా చేయబడింది. 4వదిగా పొదను గురించి మనం ఆలోచన చేస్తే, పొద అని చెప్పబడుతున్నప్పుడు శాపగ్రస్తమైనది అని చెప్పుకోవచ్చు. ఎందుచేత అనంటే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆదామును శపించాల్సి వచ్చినప్పుడు ప్రభు పలికినటువంటి మాట ఇది, నీవు తినవద్దు అని నేను సెలవిచ్చిన పండు నీవు తింటివి గనక నిన్ను బట్టి నేల శపించబడి ఉన్నది, అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపిస్తాయి అని చెప్పాడు.
కనుక పొద అనేటువంటి మాట దేవుని నోట నుండి వచ్చినటువంటి శాపవచనముల్లో ఒకటి. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు సృష్టిని కలుగ చేసినప్పుడు ఈ పొదలు లేవు. దేవుని శాపాన్ని బట్టి వచ్చినటువంటి పొదలు ఇవి. వాస్తవమే, మన జీవితంలో కూడా ఒకప్పుడు మనం శాపగ్రస్తులమైనటువంటి మనల్ని ఆశీర్వాదకరమైన స్థితిలోనికి తీసుకొని రావాలని ఆ దేవుడు దహించైనటువంటి దేవుడు మనలో ప్రవేశించాలని, మనతో ఉండాలని, మనల్ని స్నేహించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. గలతీ 3:14 మనం చదువుతాం. అబ్రహాం పొందిన ఆశీర్వచనం అన్యజనులమైన మనకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విమోచించును. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉంది. వాస్తవానికి శాపగ్రస్తులమైనటువంటి మనల్ని ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా చేయాలని ప్రభు కోరుతున్నాడు. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఎందుకు ఈ పొద ఆశీర్వాదకరమైన పొదగా చేయబడింది అని మనం ఆలోచన చేస్తే, ఇది మోషే జీవితంలో రూపాంతరాన్ని తీసుకొని వచ్చింది అని చెప్పాలి. మనకు బాగా తెలుసు, మోషే యొక్క చరిత్ర 3 భాగాలుగా విభాగించబడుతుంది. మొదటి 40 సంవత్సరాలు తను ఐగుప్తులో ఫరో ఇంటిలో ఉన్నాడు. ఆ తర్వాత రెండవ 40 సంవత్సరాలు తను అక్కడ మిద్యాను ఎడారిలో తను జీవిస్తూ వచ్చాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు విడిపించి నడిపించే విషయంలో తన జీవితాన్ని వినియోగించాడు. ఇక్కడ మనం గమనిస్తే మొదటి 40 సంవత్సరాల్లో ఐగుప్తు యొక్క సకల విద్యలను అభ్యసించాడు. మాటలు యందు కార్యములు యందు నేర్పరిగా ఉండినాడు. తను తలంచాడు ఒక దినాన, నేను ఈ దినాన ఫిట్ కదా, ఇశ్రాయేలుకు నేను విమోచకుడిగా ఉండటానికి తగిన వ్యక్తిని కదా అని తనంతట తనే అనుకొని తను బయటికి వెళ్ళి ఇశ్రాయేలులకు తాను కనపరుచుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ పరిస్థితి విఫలమైంది. తాను అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. మిద్యాన్ దేశానికి వచ్చి ఇతరో ఇంటిలో ఆ గొర్రెల మందల్ని మేపుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ వచ్చినాడు. నాకేమనిపిస్తుందంటే, ఈ 40 సంవత్సరాల కాలంలో మోషే ఎందు నిమిత్తం దేవుని చేత ఏర్పరచబడ్డాడో, మోషే విషయంలో దేవుని ఏర్పాటు ఏంటో అన్నటువంటి విషయంలో తను పూర్తిగా విస్మరించేశాడు. ఒక మాటలో చెప్పుకోవాలంటే దేవుని ఉద్దేశాల నుండి పూర్తిగా వైదొలిగాడు. బహుశా తన మనసులో ఎలాంటి తలంపు ఉండి ఉంటుందంటే, నేను ఈ గొర్రెలను మేపుకుంటే చాలు, అదే నా జీవిత పరమావిధి అన్నట్టుగా పూర్తిగా దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పాలు మర్చిపోయి ఒక గొర్రెల కాపరిగా స్థిరపడిపోదాము అని చెప్పి అనుకున్నటువంటి వ్యక్తికి ఈ పొద వెలిగింపించింది, రూపాంతరపరిచింది, తన కర్తవ్యాన్ని గుర్తు చేసింది. తను ఎవరో, దేవుడు ఎందుకు తను ఏర్పరచుకున్నాడో అన్నటువంటి విషయాలను గురించిన మరలా వెలిగింపు తనకు కలుగజేసింది, ప్రోత్సాహాన్ని ఇచ్చింది. తిరిగి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించి వారిని నడిపించేదానికి పురుకొల్పునిచ్చింది. అందుచేతనే మోషే జీవితంలో కలిగిన పరివర్తనం ఇంత అంతాన్ని కాదు. ఎంత గొప్పవాడయ్యాడు మోషే అని అంటే, ఇశ్రాయేల్ గొప్ప నాయకుడైనాడు. మనకు తెలుసు కదా, మోషే మృతి పొందినప్పుడు మోషే శవం దొరకలేదు వాళ్ళకి. ఎందుకు దొరకలేదు అనంటే, నాకేమనిపిస్తుంది అంటే, మోషే ఎంత గొప్ప నాయకుడు అనంటే, ఒకవేళ మోషే శవం గాన దొరికి ఉంటే మోషేకు ఒక సమాధి కట్టి అక్కడ ఒక టెంపుల్ కట్టి దేవుని ఆరాధించేదానికి బదులు మోషేని ఆరాధించి ఉండేవాళ్ళు. అంత భయంకరమైన స్థితిలోనికి ప్రజలు వెళ్ళిపోతారు అన్న విషయాన్ని ప్రభు గుర్తించి మోషే శవం దొరకకుండా చేశాడు. ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఎంత గొప్ప నాయకుడు అయ్యాడు. ఒక కాపరిగా ఉంటే చాలు, ఇట్లా నా జీవితాన్ని నేను కొనసాగిస్తాను అని తలంచినటువంటి మోషేను ఈ మండుచున్న పొద చేసిన పని ఏంటంటే, ఒక గొప్ప నాయకునిగా స్థిరపరిచింది, ఆశీర్వదించింది. అందుకే ఒక్కసారి తన వెనక్కి తిరిగి మోషే తన జీవితాన్ని చూచుకున్నప్పుడు ఆ పొదలో ప్రత్యక్షత తనకు కలిగి ఉండకపోతే, అగ్నిదేవుడు తనకు ప్రత్యక్షమై ఉండకపోతే, ఆ పొద ద్వారా తనతో మాట్లాడుండకపోతే తన జీవితం ఎంత దయనీయంగా ముగిసేదో అని ఆలోచించుకున్నప్పుడు నిజంగా మోషే దేవునికి ఎంత కృతజ్ఞుడై ఉంటాడు. మోషే తన అవసాన కాలం వరకు ఈ పొదను గురించి మర్చిపోలేకపోతున్నాడు. తన అవసాన కాలంలో ఇశ్రాయేల్ గోత్రికులందరినీ కూడా తాను ఆశీర్వదించాల్సి వచ్చినప్పుడు
యోసేపును ఆశీర్వదిస్తూ ఏం చెప్తాడో చూడండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 13 నుంచి చదువుతున్నాను. యోసేపును గూర్చి ఇట్లా నేను ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన, క్రింద కృంగి ఉన్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణంగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థం వలన యెహోవా అతని భూమిని దీవించును అని చెప్పిన తర్వాత ఈ మాట అంటున్నాడు. పొదలో ఉండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును. ఎవరి కటాక్షం అంట? పొదలో ఉండిన వాని కటాక్షం. పొదలో ఉండిన వాని కటాక్షం కలిగితే ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంటుందో మోషేకు తెలుసు. తాను పొదలో ఉండిన వాని కటాక్షం పొంది తాను ఎంత ఆశీర్వదించబడ్డాడో మర్చిపోలేకపోతున్నాడు. అందుకే ఇప్పుడు యోసేపును ఆశీర్వదించాల్సి వచ్చినప్పుడు కూడా అంటున్నాడు, ఆ పొదలో ఉండిన వాని కటాక్షం నీ మీదకి కూడా వస్తుంది అంటున్నాడు. నిజంగా పొద ఎంత ఆశీర్వాదకరమైన పొదగా చేయబడింది. శాపగ్రస్తమైనది, అగ్ని చేత కాల్చివేయబడడానికి మాత్రమే ఉపయోగించబడేది. అట్లాంటి పొద ఈ దినాన ఆశీర్వాదకరమైన పొదగా చేయబడింది. నీ వ్యక్తిగతమైన జీవితంలో దహించు అగ్ని అయిన దేవుని ప్రవేశం కలిగి ఉంటే, ఆ ప్రభు నీలో వసిస్తూ ఉంటే, శాపగ్రస్తుడు అయినటువంటి నీవు ఆశీర్వదించబడ్డ మాత్రమే కాదు, నువ్వు ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండాలి, ఇతరులను దీవించగలిగిన వ్యక్తిగా ఉండాలి. అందుకే కదా రాశాడు, అబ్రహాం పొందిన ఆశీర్వచనం అనే జనులమైన మనకు కలుగుటకై. ఏం ఆశీర్వాదం ఇచ్చాడు అబ్రహాముకు అంటే, ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనంలో చెప్తాడు, దేవుడు అబ్రహామును ఆశీర్వదించి, నేను నిన్ను ఆశీర్వదించను, నీ మూలంగా సకల వంశములు ఆశీర్వదించబడతాయి అని చెప్పాడు. ఈ దినాన దీవించబడ్డాను అని చెప్తున్న నీవు నీ వ్యక్తిగతమైన జీవితం ద్వారా ఒక్కళ్ళకైనా ఆశీర్వాద కారణంగా ఉన్నావా? నా ద్వారా ఫలానా వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు, ఫలానా వ్యక్తి దీవించబడ్డాడు, ఫలానా వ్యక్తి రక్షించబడ్డాడు, ఫలానా వ్యక్తి ఆదరించబడ్డాడు, ఫలానా వ్యక్తికి సహాయం కలిగింది, నన్ను బట్టి ఈ తెగవారు మార్పు చెందారు. ఏదైనా కొద్దిపాటి సాక్ష్యం నీ జీవితం ద్వారా ఇవ్వగలవా? దేవుడు నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తే నువ్వు ఆశీర్వాద కారణంగా ఉంటావు. కనుక ఒకసారి మనం జీవితాన్ని పరిశీలించి చూసుకోవాలి. వెలిగించబడిన ఈ పొద, శాపగ్రస్తమైన ఈ పొద మోషే జీవితాన్ని టర్న్ చేసింది, పరివర్తనం చేసింది. ప్రభు యొక్క ఏర్పాటులోనికి, ప్రభు సంకల్పంలోనికి తిరిగి తాను ప్రవేశించేదానికి దోహదపడింది, తను పురికొల్పింది. దాని కొరకు తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టేటువంటి వ్యక్తిగా చేసింది. ఈనాడు నీ జీవితం, నా జీవితం తల్లికి ఏ రీతిగా సవాలుగా ఉంది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చివరిగా పొద అని చెబుతున్నప్పుడు ఈ పొద వికారమైన పొద అని చెప్పవచ్చు, అగ్లీ బుష్ అని చెప్పవచ్చు. ఎందుకు అనంటే, ఏ పొదలో కూడా సౌందర్యం కనపడదు, ఏ పొద కూడా సౌందర్యంగా ఉండదు. సర్వసాధారణంగా మన ఇంటి పరిసరాలలో ఇట్లాంటి పొదలు ఏమైనా కనపడితే మనకు సంతోషం కలుగుతుందో కోపం వస్తుందా చెప్పండి? ఆ పొదను చూడగానే మనం మనసులో అనుకుంటాం, ఫలానా రోజు సెలవు వస్తుంది, ఆ రోజు చెప్తాను నీ సంగతి, దాన్ని ఎప్పుడెప్పుడు నరికేద్దామా, ఎప్పుడెప్పుడు తొలగిస్తామా, ఎప్పుడెప్పుడు తీసేద్దామా అన్నటువంటి భావనే కలుగుతుంది. కానీ ఏ మనుషుడైనా పొద ముందు నిలబడి అంత అందంగా ఉన్నావే, ఎంత చక్కగా ఉన్నావే, నీ సౌందర్యం చాలా గొప్పది అని ప్రశంసించేవాళ్ళు ఎవరైనా కనపడతారా? కారణం పొద అటువంటిది, అంతే. దాంట్లో ఏ ప్రత్యేకత ఉండదు, ఏ సౌందర్యం ఉండదు, చూడముచ్చటగా అది ఏమాత్రం కనపడదు. అది ఆ రీతిగా అందవిహీనంగా కనపడుతుంది. కానీ ఈ అందవిహీనమైనటువంటి ఈ పొద దహించు అగ్ని అయిన దేవుని ప్రవేశం ద్వారా సౌందర్యమైనటువంటి పొదగా చేయబడింది. ఎందుచేత చదువుతున్నాను చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం 2-3 వచనాలు. ఆ పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. 4వ వచనం.
దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాడు. మోషే వెళ్ళింది ఎవరిని చూడటానికి? పొదను చూడటానికి వెళ్ళాడు. కానీ మోషే చూచింది ఎవరిని అంటే ఆ పొద నడిమిని దేవుణ్ణి చూచాడు. దహించు అగ్ని అయిన దేవుణ్ణి చూచాడు. ఆ దేవుని స్వరం విన్నాడు. ఇప్పుడు చెప్పండి, పొద ఎందుకు సౌందర్యమైంది అని అంటే పొదను బట్టి కాదు, పొదలో వసిస్తున్న వారిని బట్టి ఆ పొదకు సౌందర్యం వచ్చింది. అందుకే చూడండి, కీర్తన గ్రంథం 50వ కీర్తన 2వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. 50వ కీర్తన 2వ వచనం, పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. పరిపూర్ణమైన సౌందర్యం గల సియోన్. ఈ సియోనుకు పరిపూర్ణమైన సౌందర్యం ఎలాగొచ్చింది అని అంటే దేవుడు ప్రకాశిస్తున్నాడు దానిలో నుంచి. అందవిహీనమైన పొదలాంటి మన జీవితాలు సౌందర్యం కలిగినటువంటి జీవితాలుగా రావటానికి కారణం ఏంటి అని అంటే దేవుడు ప్రకాశించాలి మన నుండి. గాడ్ షుడ్ రిఫ్లెక్ట్ ఫ్రమ్ అస్. దేవుడు మన నుంచి ప్రతిబింబించాలి. మనం ఎంత నల్లగా ఉండవచ్చు, ఎంత అందవిహీనంగా ఉండవచ్చు, కళావిహీనంగా ఉండవచ్చు, మన ఆకారం సరిగా ఉండకపోవచ్చు, రూపురేఖలు సరిగా ఉండకపోవచ్చు, కానీ ప్రభు నీలోనికి వస్తే, దహించు అగ్నిన దేవుడు నీ లోపలికి ప్రవేశిస్తే తెలియని ఒక ప్రకాశం నీలో కనపడుతుంది. దైవ సన్నిధి నీలో కనపడుతుంది. ఆ ప్రభు నీ ద్వారా ప్రకాశించడం ప్రారంభిస్తాడు. నీ ద్వారా తను కనపరుచుకోవటం ప్రారంభిస్తాడు. మోషే పొదను చూడటానికి వచ్చాడు, కానీ ఇప్పుడు పొద కనపడటం లేదు. తనకు పొదలో వసిస్తున్న దేవుడు కనపడతా ఉన్నాడు. ఈ దినాన ఒకవేళ మనుషులు మనల్ని చూడటానికి వస్తే మనల్ని చూస్తారా? మనలో వసిస్తున్న దేవుని చూడగలుగుతున్నారా? చాలా పర్యాలు ఈ మాట మనల్ని గురించి అనకపోతే మంచిదేమో. చాలామంది ఏమంటారంటే నేను చూస్తే దయ్యాన్ని చూసినట్టుంది అని అంటారు. కారణం ఏంటంటే దేవుడు కనపడడు, దేవుని సుగుణాలు కనపడవు, దేవుని వెలుగు కనపడదు, దేవుని ప్రత్యక్షత కనపడదు, దేవుని యొక్క పొరపాటున ఏ చిన్న సుగుణమైనా మనలో కనపడదు. పేరుకు క్రైస్తవులు, ఆయన కలిగిన వారు, విశ్వాసులు అని చెప్పుకుంటారు. దేవుని ఆశ ఏంటి? ఎందుకు నిన్ను రక్షించుకున్నాడు? ఆయన ఉద్దేశం ఏంటంటే తాను కనపరుచుకోవాలి. ఎవరి ద్వారా? నీ ద్వారా. మన శరీరంలో ఉన్న అవయవాలన్నింటినీ తన ఆధీనంలోనికి తీసుకొని తను మనలో వసిస్తూ మన శరీరంలోని అవయవాలన్నీ తను వాడుకుంటూ తాను లోకానికి కనపరుచుకోవాలని కోరుతున్నాడు. మనం చిన్న క్రీస్తులుగా భూమి మీద ఉండాలి. మనల్ని చూచిన వాడు దేవుణ్ణి చూడాలి. శరీరధారిగా యేసుప్రభువు వారు భూమి మీదకి వచ్చిన దినాల్లో అదే కదా జరిగింది. అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ఎవడు ఎప్పుడు దేవుని చూచి ఉండలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరిచాడు. కొలస్సీ 2:9 ఏం చదువుతాం? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తులో వసిస్తుంది. 10వ వచనంలో రాస్తూ అంటాడు, మీరును ఆయన యందు సంపూర్ణులై ఉన్నారు. మనలోనికి ఆయన వస్తే ఆయన సారూప్యత మనలో కనపడాల్సిందే. ఆయన గుణలక్షణాలు మనలో కనపడాల్సిందే. యోహాను సువార్త 14వ అధ్యాయంలో శిష్యులు అడుగుతారు, ప్రభా తండ్రిని మాకు కనపరచము, మాకు అంతే చాలునని అంటే ఆయన అంటాడు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీతో ఉంటే మీరు నన్ను ఎరగరా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఈ దినాన నీవు నేను ఆ రీతిగా చెప్పగలమా? నన్ను చూచిన వాడు దేవుని చూశాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచాడు అని చెప్పగలమా? అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా సాక్ష్యం ఇస్తాడు చెప్పండి. 1 కొరింథీ 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకున్నాడు. ఎంత ధైర్యం ఉండాలండి ఆ మాట చెప్పాలంటే. ఇది నా విశ్వాసమైనటువంటి మనం ఆ మాట చెప్పగలమా? ఇదే పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 4వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు పర్యంతం నాకు మరలా ప్రసవేదన కలుగుతా ఉంది. దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం, విశ్వాసులమని చెప్పుకుంటున్నాం. ఆయన యొక్క సుగుణాలు మనలో ఏమీ కనపడవు.
అసలు మనం పుట్టామా అన్నటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే ప్రసవ వేదన కలుగుతుంది అని అంటే అర్థం ఏంటి? ప్రసవ వేదన కలుగుతుంది అని అంటే పుట్టినట్ట, ఇంకా కడుపులో ఉన్నట్ట. అంటే నీవు ఇంకా బయటికి రాలేదు, నీకు కానీ కనీసం ఇంకా రూపం అనేది కనపడడం లేదు నీలో. అది పౌలు చెప్పేటువంటి మాట. రక్షించబడినటువంటి మనం, దేవుని బిడలమైనటువంటి మనం ఆయనను బయలుపరచాల, ఆయనను లోకానికి మనం చూపించాల. అది దేవుని ఉద్దేశం. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలుగా మనం చేసుకున్నాడు. ఈ దినాన నిజంగా ఆయన గుణాతిశయాల్ని ప్రచురం చేస్తున్నామా? మీరే లోకానికి వెలుగు అని చెప్పాడు కదా. మీ సత్క్రియలను చూసి పరలోకమందున దేవుని మహిమపరచినట్లు వారు ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు అని చెప్పాడు కదా. ఇది నన్ను ఎంతగా ప్రభుని బయలుపరుస్తున్నాను. నీ జీవితంలో ఆ ప్రభు ప్రవేశం జరిగి ఉంటే నిశ్చయంగా ఈ 5 మార్పులు నీ జీవితంలో కలగాలి. మొదటిది, చీకటి, నీలో ఉన్న చీకటి పారద్రోలబడాలి, నీ పొద వెలిగించబడాలి. రెండవది, హానికరమైనటువంటి పొద మేలుకరమైన పొదగా చేయబడాలి. మూడవది, సాధారణమైనటువంటి ఈ పొద వింతైన పొదగా చేయబడాలి. నాలుగవది, శాపగ్రస్తమైన ఈ పొద ఆశీర్వాదకరమైన పొదగా చేయబడాలి. ఐదవది, అందవిహీనమైనటువంటి ఈ పొద సౌందర్యమైన పొదగా చేయబడాలి. ఈ మార్పులు నీలో కలిగితే ధన్యుడవు. లేనట్లయితే ఒక్కసారి పరిశీలించుకో, ప్రభుత్వం నీకు ఆ సహవాసం ఏర్పడిందా? ఒకవేళ ప్రభుత్వ సహవాసం ఏర్పడినా ఆయన సంపూర్ణంగా స్వేచ్ఛగా నీలో జీవించే విషయంలో అభ్యంతర కారణాలు ఏమున్నాయో చూసుకో, సరి చేసుకో. ప్రభు నీ జీవితాన్ని కూడా ఆ రీతిగా రూపాంతరపరచగలడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసుప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ఈ ఉదయకాలం మీ పాదసాన్నిధిలో కనపడడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. దహించు అగ్ని అయిన దేవుడవు, పొదలాంటి మాతో వసించాలని కోరుతున్నారు. ఏ పాటి వారం తండ్రి, కానీ అది మీ దయాపూర్వకమైన సంకల్పం. ఆ రీతిగా దిగి వచ్చావు, మాలో వసించాలని కోరావు. అందును బట్టి స్తుతిస్తూ ఉంటున్నాను. ఈ దినాన పొదలాంటి మేము మిమ్మల్ని ఆహ్వానించడం ద్వారా, మా జీవితాల్లో చేర్చుకోవడం ద్వారా ఎట్టి రూపాంతరాన్ని మాలో మీరు కలుగ చేయగలరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. దగలిగినటువంటి తండ్రి ప్రభా, ఆ మార్పు మా జీవితంలో ప్రస్ఫుటంగా కనపడినట్లుగా కృప చూపించము. ఏదో విశ్వాసులము, క్రైస్తవులము, దేవుని బిడ్డలమని చెప్పుకొని కాలయాపన చేసే వ్యక్తులుగా కాక, నిజమైన రూపాంతరాన్ని పొందిన వ్యక్తులుగా, మీ చేత వెలిగించబడిన వ్యక్తులుగా, ప్రకాశిస్తున్న వ్యక్తులుగా మమ్మల్ని సిద్ధపరచు. మీ ఆశీర్వాదాలు కోరుతూ మీ నోటి నుండి బయలువెళ్లే మాట నిష్ప్రయోజనంగా తిరిగి రాక మీకు అనుకూలమైన కార్యం నెరవేర్చునని ఎరుగుదాం. కృప చూపి మాలో కార్యసిద్ధి కలిగించేయమని యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 494, పెద్ద పాటల పుస్తకంలో పాట సంఖ్య 494వ పాట. యేసుని వెలుగులో నడిచెదను, రాత్రింబవళ్ళాయనతో నడిచెదను, వెలుగు నడిచెదను, వెంబడించెదను, యేసుడే నా రక్షకుడు. నడిచెదని ప్రభు యేసునితో, నడిచెదని ప్రభు హస్తములో, శాంతిలో
ప్రభువు తన సన్నిధిని దయచేసినందుకు ఆయనకి ఎంతైనా వందనస్తులము. ఈ వారం అంతట్లో ప్రభు కృప చూపించేలాగున, ప్రభు యొక్క భద్రత సంరక్షణ ఉండేలాగున మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ ఆన్లైన్ మినిస్ట్రీ కొరకు కూడా మీ సొంత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని అనేకులకి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీ సొంత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ప్రసారాన్ని ఈ విధంగా మీరు వింటూ ఉన్నప్పుడు మీరు కుటుంబంతో పాటు మరి మీ స్నేహితులు, ఖాళీగా ఉన్నటువంటి వారు చూడడానికి ప్రోత్సహించడం మనవి చేస్తున్నాం. పెనుయేలు ప్రార్థన మందిరం కర్నూలు అని యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు టైప్ చేస్తే ఆ డేటు, ఆ దిన కార్యక్రమాన్ని గురించినటువంటి వివరాలు ఉంటాయి. దయచేసి చూడండి, ప్రార్థించండి, ఆత్మీయంగా మేలు పొందాలని మనవి చేస్తున్నాం. సమాజంగా కలిసి రావడానికి తర్వాత అనుకూలమైన పరిస్థితులను బట్టి తర్వాత అనౌన్స్ చేస్తాం. మనం క్లియర్గా ప్రేమించిన మా తండ్రి, ఉదయం నుండి ఇంతవరకు మా పాటలు, ఆరాధన వర్తమానము, ఆరాధన సమయము మీరు మేలుకరంగా చేసినందుకు వందనాలు. బయట ప్రపంచంలో ఉన్న పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. మనిషి స్వాధీనంలో ఏమీ లేవు. కాబట్టి ప్రభువా, మీరు కనికరించి మీ దయగల చిత్తానుసారంగా నీ బిడ్డలను మీరు భద్రపరచమని ప్రతిపాదుతున్నాం. ఈ వైరస్ తాకిడి నుండి నీ పిల్లలను మీరు భద్రపరచండి. ఆనాడు ఇశ్రాయేలును గోషన్లో ఏ విధంగా అయితే మీరు భద్రపరిచినారో, ఈనాడు కూడా మీ రక్త ప్రోక్షణ మా చుట్టూ, మా గృహాల చుట్టూ, పిల్లల చుట్టూ మీరు ఉంచమని ప్రతిపాదుతున్నాం. మీ యొక్క క్షేమం లేకపోతే మా సొంత ప్రయత్నాల ద్వారా ఎన్ని చేసినా కూడా లాభం లేదు. కాబట్టి ప్రభా, రానున్న దినాల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మిగతా కార్యక్రమాలు కూడా కృప చూపించండి. మీకే వందనాలు చెల్లిస్తూ చేసినటువంటి ప్రతి మేలును బట్టి, వినిపించిన వర్తమానాలకై మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ముందున్న జీవితం కొరకై, పరిచర్య కొరకై సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం చేరిన మనందరికీ తోడుగా ఉండి కాపాడును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.